ధర్మేంద్ర రాజీనామా మోదీ నైతిక వైఫల్యమా? జెన్జీ సక్సెస్ ని ఎలా విశ్లేషించాలి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎలా అర్థం చేసుకోవాలి? పోరాటాల్ని, ఉద్యమాల్ని, ప్రజా తిరుగుబాట్లని, రైతుల ఆందోళనల్ని ఏమాత్రం లెక్క చేయని నరేంద్ర మోదీ సర్కార్ జెన్జీ రెవల్యూషన్ ముందు ఎందుకు తల వంచింది? కేంద్ర మంత్రి చేత ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? దీన్ని ప్రధాని మోదీ నైతిక ఓటమిగా భావించవచ్చా? ఒక రాజీనామాతో భ్రష్టు పట్టిపోయిన దేశ విద్యా వ్యవస్థ సంస్కరణకు తొలి అడుగు పడిందా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాయకత్వం లేకుండా, ఎజెండా లేకుండా, అనుభవం కూడా లేకుండా కేవలం జస్ట్ స్మార్ట్ ఫోన్లు పట్టుకుని కుర్రకారు ఢిల్లీ పీఠాన్ని ఇంతలా గడగడలాడించారంటే ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. జంతర్ మంతర్ వేదికగా రగిలిన జెన్జీ సెగ మోదీ సర్కార్ అంచనాల్ని ఎలా తలకిందులు చేసిందో ఈ సరికొత్త రాజకీయ అధ్యాయం, న్యూ పొలిటికల్ చాప్టర్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇది కేవలం ఒక వ్యక్తి పదవి దిగడం కాదు, ఒక వ్యవస్థ అహంకారానికి చావు దెబ్బ తగలటం. నీట్ పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, నిర్వీర్యమైన వ్యవస్థల మీద రగిలిపోయిన యువత జంతర్ మంతర్ చేరితే మొదట్లో ఇదే మోదీ ప్రభుత్వం ఏమనుకుంది? ఆ 4 రోజులు అరిచి వెళ్ళిపోతారులే అంటూ సింపుల్ గా తీసుకుంది. కానీ ఆ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని అంచనా వేయలేకపోయింది. ఇదే పొలిటికల్ ఇంటెలిజెన్స్ అట్టర్ ఫెయిల్యూర్. విద్యార్థుల ఆవేదన వినాల్సింది పోయి వాళ్ళ మీద విదేశీ శక్తులని, పాకిస్తాన్ ఏజెంట్లని, తుకడే గ్యాంగులంటూ రకరకాల బ్యాడ్ బ్రాండింగ్ వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ ఐటీ సెల్, ఆ పార్టీ అనుకూల నేషనల్ మీడియా సంస్థలు అన్ని పోరాట యోధులైన విద్యార్థుల్ని జస్ట్ బొద్దింకలతో, కాక్రోచెస్ తో పోల్చారు. వారి ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే ప్రచారాలు చేశారు. అయినా సరే ఆ యువత వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ జనతా పార్టీ బ్యానర్ వారిలో ఉత్తేజాన్ని నింపింది. సోనం వాంగ్చుక్ నిస్వార్థ నిరాహార దీక్ష వాళ్లలో ఆవేశాన్ని రగిల్చింది. అభిజిత్ దీప్కే సహా వందలు, వేలు, లక్షలుగా తరలొచ్చిన యువతరం నాయకుల అడుగుజాడలు జంతర్ మంతర్ వైపు దారి చూపించాయి. ఇదంతా ఆన్లైన్ క్రేజ్ మాత్రమే అనుకుంది మోదీ ప్రభుత్వం. విద్యార్థులు రోడ్డెక్కేదాకా స్పందించకపోగా పైనుంచి ఆ పోరాటాన్ని ఎలా నిర్వీర్యం చెయ్యాలా అనే స్కెచ్లు వేసుకుంటూ వచ్చింది. మోదీ ప్రభుత్వం వైపు నుంచి ఇక్కడే పెద్ద తప్పు జరిగింది. గతంలో పెద్ద రైతాంగ ఉద్యమాలు, రాజకీయ పోరాటాల్ని డీల్ చేశాం కదా అనే ధీమా బీజేపీకి ఉండుండొచ్చు. ఆ అనుభవంతో దీన్ని కూడా కాలక్రమేణా నీరుగార్చి పారేయొచ్చు, లేకపోతే పోలీసుల లాఠీలతో అణచివేయొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే ఇది పాత తరం ఉద్యమం కాదు, ఇది జెన్జీ పోరాటం. వీళ్లకు నాయకులు లేరు, ఒక పార్టీ జెండా లేదు. వీళ్ళ ఆయుధం జస్ట్ స్మార్ట్ ఫోన్. వీళ్ళ సైన్యం సోషల్ మీడియా. పోలీసులు కొడుతున్న లాఠీ దెబ్బల్ని లైవ్ ఇచ్చారు. పాలకుల తీరును సెటరికల్ మీమ్స్ తో చూపించారు. రీల్స్ తో ఈ వ్యవస్థను టోటల్ గా కడిగి పారేసి గ్లోబల్ అటెన్షన్ తెచ్చుకున్నారు. ప్రభుత్వాల సాంప్రదాయ సెన్సార్షిప్లు, ఆంక్షలు ఈ డిజిటల్ తరానికి గట్టి పోచతో సమానం అయిపోయాయి. అక్కడే జెన్జీ గ్రాండ్ సక్సెస్ సాధించింది. గతంలో ఏ ఉద్యమాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయని ప్రధాని మోదీ కూడా చివరికి పోరాటంతో అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ వీడియో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే గ్రాండ్ రియాలిటీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరించకూడదనే బీజేపీ ముందుగా డిసైడ్ అయింది. ఎందుకంటే ఆయన వెనుక సంఘ్ పరివార్ ఉంది. పార్టీకి వేల కోట్ల రూపాయల ఫండింగ్ తెచ్చే నెట్వర్క్ ఉంది. పైగా ఒక మంత్రి ప్రజాందోళనకు తలొక్కి రాజీనామా చేస్తే, రిజైన్ చేస్తే భవిష్యత్తులో మిగతా మంత్రుల రాజీనామాలకు డిమాండ్స్ వస్తాయన్న భయం మోదీది. కానీ ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రేపు రాజకీయంగా ఎన్నికల్లో జరిగే నష్టం మాత్రం భారీగా ఉంటుందన్నది భావించి తప్పించుకునే మార్గం లేక ఇప్పుడు రాజీనామా చేయించారు. చట్టాలు తెస్తాం, కోర్టులు వేస్తాం
అన్న ప్రధాని మాటల్ని యువత నమ్మలేదు. దే డిడ్ నాట్ బిలీవ్. ఎందుకంటే వాళ్ళ ఆవేదన వెనుక కేవలం ఒక్క పేపర్ లీక్ అంశమే లేదు. టోటల్ విద్యా వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది. ఉపాధి లేక, ఉద్యోగాలు రాక వాళ్ళు పడుతున్న నరకం అది. ఒక స్పష్టమైన రాజీ లేని డిమాండ్, మంత్రి రాజీనామా, వ్యవస్థ ప్రక్షాళన, అంతే. ఈ ఒక్క మాట మీదే నిలబడి నిర్బంధాల్ని లెక్క చేయకుండా ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు వాళ్ళు. తమ డిమాండ్స్ ని ఏ ప్రభుత్వాలు పట్టించుకోవనే నిరాశలో ఉన్న యువతలో ఈ విజయం కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. విపక్షాలకు కూడా పాలనా వైఫల్యాలు, నిరుద్యోగం మీద పోరాడడానికి ఒక బలమైన నైతిక అస్త్రం దొరికింది. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి. జెన్జీ పోరాటం తాలూకు క్రెడిట్ ను కొట్టేయటానికి అటు కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్లే చేసిన ట్రిక్కులు చాలా నిస్సిగ్గుగా ఉన్నాయనే మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కథ ఎండ్ అవ్వదు కూడా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయాల్ని ఎలా మార్చబోతున్నాయి అనేది ఒక బిగ్ క్వశ్చన్. కేవలం ఒక మంత్రిని ఇంటికి పంపించి వేసినంత మాత్రాన వేళూనికి ఈ వ్యవస్థాగత లోపాలు ఒక్క రాత్రిలో గాడిలో పడతాయా? సోషల్ మీడియా మీమ్స్ తో, డిజిటల్ వెపనైజేషన్ తో ప్రభుత్వాల్ని ఒడికిచ్చిన యువత రేపు తీరా ఓటింగ్ బూత్ దగ్గరికి వెళ్లేసరికి కుల మత సమీకరణాలకు అతీతంగా అదే నిలకడ చూపించగలదా? భవిష్యత్ ఎన్నికల రాజకీయాల మీద చాలా డౌట్స్, చాలా సందేహాలే కలుగుతున్నాయి. మీడియా అండదండలతో, ఐటీ సెల్స్ ద్వారా ఎన్నాళ్ళైనా ప్రజల్ని మేనేజ్ చేసేయచ్చు అనుకున్న బీజేపీ పెద్దలకు జెన్జీ ఒక గట్టి గుణపాఠం నేర్పించింది. అబద్ధం మీమ్ రూపంలో వస్తే నిజం లాఠీ దెబ్బలు తింటూ లైవ్ స్ట్రీమ్ అవుతోంది. బీజేపీ ఒక్కటే కాదు, ప్రజల గురించి పట్టని ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా ఇదే గుణపాఠం. ఆలోచించండి. దేశవ్యాప్తంగా జెన్జీ యాక్టివ్గా మారబోతోంది, రియాక్ట్ అవుతోంది, రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఇక మారాల్సింది వ్యవస్థలే. దట్స్ ఇట్.